హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. ఈరోజు ఈ వ్లాగ్లో ఔషధాల గని సర్వరోగ నివారిణి అయిన ఒక మంచి రెసిపీ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది చూడగానే మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉండాలండి. అదే మునగాకు. మునగాకేంటి, ఔషధాల గని ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చండి. అయితే ఈ మునగాకు అనేది, మునగ చెట్టు అనేది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక మొక్క అన్నమాట. జానపద ఔషధాలలో శతాబ్దాలుగా ఈ మునగ ఆకుని అలాగే మునగ కాయలని ఔషధాలలో వాడతారంటండి. ఈ మునగాకు వలన మధుమేహం, అలాగే దీర్ఘకాలిక మంట, ఇంకా ఎన్నెన్నో రోగాలని ఈ మునగాకు అనేది నివారిస్తుంది. మొత్తం ఒక 300 రకాల జబ్బులకు ఈ మునగాకు మంచి ఔషధం అండి. మనం గనుక ప్రతి వారం ఒకటి లేదా 2 సార్లు ఈ మునగాకు గనక మనం మన డైట్లో చేర్చుకోగలిగితే మనం చాలా రోగాల నుంచి దూరంగా ఉండగలుగుతాము. ఇది హై బీపీని అయితే చక్కగా అసలు చాలా బాగా కంట్రోల్ చేస్తుందన్నమాట. అలాగే సంతానోత్పత్తికి కోసం అండ్ హెయిర్ ఫాల్కి, హార్ట్ డిసీజెస్కి, ఇంకా మధుమేహం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మునగ ఆకుని కనుక డైట్లో చేర్చుకుంటే చాలా బాగా నివారణ అనేది జరుగుతుంది. మనం మెడిసిన్ అనేది తగ్గించుకోగలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ మునగాకు హెల్దీనే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మునగాకుతో మనం మునగాకు పప్పు చేసుకోవచ్చు, అలాగే మునగాకు పచ్చడి చేయొచ్చు. వీటితో పాటు అంటే మనకి ఎప్పుడో రేర్గా మునగాకు దొరుకుతుంది అనుకుంటే కనుక మునగాకు కారపొడి కూడా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను మునగాకు పప్పు ఎలా తయారు చేద్దామనేది నేను చూపిస్తున్నాను. ఈ మునగాకు పప్పు కోసం నేను చక్కగా మునగాకు అంతా ఒలుచుకొని కడిగి శుభ్రం చేసుకున్నాను. దాంతోపాటుగా ఒక 4-5 టమాటాల వరకు చక్కగా చిన్న ముక్కలు కోసుకోవాలి. ఈలోపు మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటి అంటే, రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు బస్ జర్నీ చేయడానికి బస్ స్టాండింగ్కి వెళ్ళారు. అయితే బస్సు వచ్చింది. బస్సు ఎక్కేలోపు అంటే బస్సు ఆగి ఎక్కి కూర్చునే లోపే వాళ్ళకి ఒక విషయం అయితే జరిగింది. ఇప్పుడు చాలా అంటే ఇదివరకులాగా మనం అజాగ్రత్తగా ఉండటానికి లేదండి, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఆ విషయాన్ని మీతో నేనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళకి ఒక విషయం జరిగింది అంటే మనం అందరితో కనుక షేర్ చేసుకుంటే మిగిలిన వాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉంటారు కదా అని అనిపించింది. అదేంటో చెప్తాను. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ముందు మనం టమాటా అన్నీ కూడా పప్పులో వేసేసి పొయ్యి మీద పెట్టేసుకుందామండి, అది ఉడుకుతూ ఉంటుంది. ఇక మనం ఇలా టమాటా అన్నీ కోసేసుకోవాలి. ఇవి చూసారా, ఇవి మా పెరట్లో కాసిన కాయలండి టమాటాలు. చాలా అంటే కొంచెం పులుపు అనేది ఫస్ట్ కాపు కాబట్టి కొంచెం పులుపు తక్కువ ఉంది. సో ఇక ఇలా టమాటా అలాగే ఉల్లిపాయ అన్నీ కోసేసుకొని మనం పప్పుకూర చేసేసుకుందాము. ఇకపోతే మనం అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఓకే, కానీ తినని వాళ్ళకి పప్పుకూర ఎక్కువగా డైట్లో తీసుకోవాలని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కందిపప్పులో మనకి మాంసకృత్తులు ఉంటాయి అంటండి, చాలా మంచిది. సో ఇలా నేనైతే వీక్లీ ఒక 3-4 టైమ్స్ వరకు పప్పుకూర అంటే ఏదో ఒక పప్పుకూర అంటే ఆకుకూర పప్పుకూర కానీ, లేదు టమాటా అలాగే దోసకాయ, మనం డైలీ ఒక రకం పప్పుకూర అనేది చేసుకోవచ్చు. లేదా ముద్దపప్పు, ఆవకాయ. ముద్దపప్పు అయితే ఇంక అసలు ఉత్తదే కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది.
సో ఇక టమాటా పప్పు అయితే చేసేద్దామండి. మనం ఎప్పుడైనా కూడా కొంతమంది ఏం చేస్తారంటే కందిపప్పు కడిగి వెంటనే టమాటా అనేది అందులో యాడ్ చేసేసి పప్పు కూర వండేస్తారు. వండినప్పుడు పప్పు ఉడకలేదు అని చెప్పి అనుకుంటారు. కానీ మనం ఎప్పుడైనా టమాటా అనేది డైరెక్ట్ పప్పులో వేసి ఉడికించాలి అన్నప్పుడు ఒక అరగంట సేపు కందిపప్పు అనేది మనం చక్కగా నానబెట్టుకోవాలండి. అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది. సో ఇలా ముందుగా కోసుకున్న టమాటా, ఉల్లిపాయ, అలాగే కడిగి పెట్టేసుకున్న మునగాకు అంతా కూడా వేసేసి మనం చక్కగా పప్పు అయితే ఉడికించుకోవాలి. నేను మనకి ఇక్కడ మునగాకు క్వాంటిటీ అనేది ఏం లేదండి. ఎంత అయితే అంత వీలైనంత వరకు తీసుకోవచ్చు అనమాట. సో నాకు ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా మునగాకు దొరుకుతుంది కాబట్టి నేను ఎప్పటికెప్పుడు ఫ్రెష్ మునగాకు అనేది తెచ్చుకుంటాను. మునగాకు ఎప్పుడు అంటే ఎక్కువ దొరకదు మాకు అనుకునే వాళ్ళు, అంటే బయట ఎక్కడి నుంచి అని తెచ్చుకునే వాళ్ళు దీన్ని చక్కగా కడిగి నీడన ఆరబెట్టేసేసుకొని మనం ఏ కూర చేసినా ఏ పప్పు చేసినా కూడా దాంట్లో కొంచెం మనం మునగాకు యాడ్ చేసుకున్నామంటే డైలీ మనము మునగాకు అనేది తీసుకోవటం, దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి మనకి బాడీకి చక్కగా అందే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా పప్పు అంతా ఉడికించేసానండి. ఉడికించేసి చక్కగా కలిపేసి ఉప్పు కారం అన్నీ వేసి తిరగమాత అయితే పెట్టేసేద్దాము. ఇదివరకు రోజుల్లో అయితే పప్పు గుత్తి అని ఉండేదండి. ఆ పప్పు గుత్తితో చక్కగా నింపేవాళ్ళు. ఇప్పుడైతే ఆ పప్పు గుత్తులు తక్కువగా వాడుతున్నారు. సో ఇలా పసుపు అన్నీ వేసి తిరగమాత పెట్టే లోపు నేను ఒక పొడుపు కథ అడుగుతాను ఫ్రెండ్స్. ఆ పొడుపు కథకి జవాబు తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన పొడుపు కథకు వచ్చేస్తే, వాలము ఉంటుంది కానీ వానరము కాదు. అంటే వాలము అంటే తోకండి, తోక ఉంటుంది కానీ కోతి కాదంట. అలాగే నామం ఉంటుంది కానీ పూజారి కాదు. మరొకసారి మన ప్రశ్న అండి, వాలం ఉంటుంది కానీ వానరము కాదు, నామం ఉంటుంది కానీ పూజారి కాదు. సో ఈ ప్రశ్నకి జవాబు తెలిసిన వాళ్ళు మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక పప్పులో తిరగమాత పెట్టేస్తాను. ఎప్పుడైనా చాలామంది పప్పులో ఎండుగారం, ఉప్పు అలాగా అన్నీ వేసేస్తాం కదా, వాటితో పాటుగా కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాము అంటే మనకి పప్పు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే వాటితో పాటుగా తిరగమాత పెట్టేటప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఫ్రీ డైజెస్ట్ కూడా అవుతుంది. ఈ వెల్లుల్లిపాయి అలాగే ఇంగువ వలన మనకి డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో ఇలా తిరగమాత పెట్టేసేసి వడియాలు కూడా వేయించుకుందామండి. వడియాలు వేయించుకొని పని అయిపోయేలోపు నేను మీకు ఇందాక చెప్పాను కదా, కనురెప్ప పాటలో ఒక విషయం అయితే జరిగిందని, అదేంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అదేంటంటే బస్సు వచ్చిందండి. బస్సు ఎక్కే లోపు పై జేబులో అంటే షర్ట్ జేబులో ఉన్న మొబైల్ అనేది కొట్టేశారనమాట. అంటే పోయింది. జనం కూడా అసలు పెద్ద ఎక్కువ లేరంట, తోసులాట కూడా లేదని అన్నారు. కానీ ఫోన్ అనేది పోయిందనమాట. ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అంటే చూడండి, అసలు ఎక్కువ జనం లేరు, నెట్టుకునేది లేదు. కానీ వాళ్ళకే తెలియకుండా వాళ్ళ షర్ట్ జేబులో ఉన్న మొబైల్ అనేది వాళ్ళు దొంగతనం చేశారు. నాకు ఒకటి అర్థం కాదు ఫ్రెండ్స్, ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు చక్కగా మంచి పనులకి వాళ్ళ టాలెంట్ అనేది చూపిస్తే చాలా బాగుంటుంది. కానీ ఇలా కష్టపడకుండా దొంగతనం చేసి వచ్చే డబ్బులు అనేది ఎక్కువగా నిలవను కూడా ఉండవని అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు. కానీ వీళ్ళు ఎందుకని మీరు ఇలా చేస్తారనేది నాకు అస్సలు అర్థం కాదండి. వీటితో పాటుగా ఏంటంటే ఈ మధ్య కొత్తగా నేను చూస్తున్నాను, బస్ స్టాండింగ్లో, రైల్వే స్టేషన్లో పెద్దవాళ్ళు అలాగే ఆడవాళ్ళు బ్యాగ్ పోయింది, ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవు, కొంచెం డబ్బులు సహాయం చేయండి అని కొత్త పద్ధతిలో అడుక్కుంటున్నారు. అది చాలా పెద్ద తప్పండి, చాలా పాపం కూడా. సో ఇలాంటి వాళ్ళని మీరైతే ఎంకరేజ్ చేయొద్దు. నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయనండి. ఒకవేళ ఆకలి అంటే చక్కగా వాళ్ళకి అన్నం పెట్టించండి. అలాగే ఇన్ కేస్
వాళ్ళ ఫేస్ చూస్తే నిజంగానే పర్స్ పోయింది, ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవు అనుకున్న పరిస్థితుల్లో చక్కగా వాళ్ళకి ట్రైన్ టికెట్ కానీ బస్ టికెట్ కానీ తీసి వాళ్ళని బస్ ఎక్కించి వాళ్ళ ఊరు వెళ్ళే అలాగా చూడండి. అంతేకాని డబ్బులు అయితే ఎవ్వరు కూడా సహాయం అనేది చేయొద్దు. అలానే బస్ జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ చేసేటప్పుడు చాలా అంటే వస్తువులు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఎందుకంటే దొంగలు చాలా ఎక్కువైపోయారు. మనకే తెలియకుండా మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారనేది అర్థం కాకుండా మన వస్తువులు అనేది దొంగతనం చేస్తున్నారు. మనకి డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయి అనేది ఆ కష్టం విలువ మనకి కష్టపడే వాళ్ళకే తెలుస్తుందన్నమాట. అలానే ఈ సగ్గుబియ్యం వడియాలు బియ్యపు వడియాలు కూడా కరెక్ట్ వాటర్ క్వాంటిటీ అవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. సో ఇక ఇక ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే స్వీట్ కార్న్ బటర్ స్వీట్ కార్న్ చేసామండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము అందరం. అంటే స్వీట్ కార్న్ మనం బయట కప్స్ తీసుకుంటాం కదా షాపింగ్ మాల్స్ దగ్గర, అలా మనం చూస్తుంటాము స్వీట్ కార్న్ మసాలా. అది చిన్న కప్లో ఇస్తాడు, ఒక 20 to 30 రూపీస్ వరకు ఉంటుంది. మనకి అసలు తిన్నట్టు కూడా అనిపించదు. అందుకనే మేమైతే ఇంట్లో చేసేస్తాము. దానికోసం ముందుగా మనం స్వీట్ కార్న్ అన్ని చక్కగా ఒలిచి ఉడకబెట్టుకొని బుట్టకు పోసుకోవాలి. అలాగే బట్టర్ తీసుకుందాము. నేనైతే సంగం డైరీ వాళ్ళ బట్టర్ తీసుకున్నానండి, ఎందుకంటే అది డేట్ అనేది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వస్తుంది. అలాగే ఒక లెమన్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా వీటితో పాటుగా కొంచెం చాట్ మసాలా, ఇవన్నీ కూడా మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మనం ఆల్రెడీ స్వీట్ కార్న్ బాయిల్ చేసేటప్పుడు అంటే ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి. సో ముందుగా దీనికోసం మనం అంటే బటర్ స్వీట్ కార్న్ కోసం ముందుగా పాన్ పెట్టేసేసి కొంచెం బటర్ వేసేసి బటర్ అంతా కూడా కరిగించుకోవాలన్నమాట. ఇందులో మనకి బటరే చాలా టేస్ట్ అండి. దాంతోపాటుగా చాట్ మసాలా వేసుకుంటే అసలు మనం బయట 30 రూపీస్ ఇచ్చి చిన్న కప్ తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనం ఒక 100 రూపీస్కి ఒక 6 to 10 మెంబర్స్ వరకు హ్యాపీగా తృప్తిగా తినచ్చు అనమాట. సో ఇలా మనం బటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో స్వీట్ కార్న్ అంటే ముందుగా మనం ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ మొత్తం వేసేసి కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మనం దీన్ని హీట్ చేయాలన్నమాట. అంటే ఆ బటర్ మొత్తం కూడా స్వీట్ కార్న్కి పట్టేలాగా మనం కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు హీట్ చేయాలండి. సో ఇదైతే ఈ రెసిపీ వచ్చేసరికి మా బ్రదర్ రెసిపీ అనమాట. బెంగళూరులో ఉన్నప్పుడు వాళ్ళు రూమ్స్లో చేసుకునే వాళ్ళంట. సో దీన్ని మేము కంటిన్యూ చేస్తున్నామండి. కరోనా టైంలో అందరి టాలెంట్స్ బయటపడినాయి కదా, అట్లా మేము ఈ రెసిపీని చేసుకున్నాము. సో ఇలా మొత్తం స్వీట్ కార్న్ మొత్తం కూడా చక్కగా బటర్ అనేది అప్లై అయ్యేలాగా మనం కలిపేసుకోవాలి. బటర్ ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం తక్కువగానే తీసుకోవచ్చు. ఇక దాంట్లో కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ స్వీట్ కార్న్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి లైట్గా సాల్ట్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత దీంట్లో కారం అలాగే చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసి మనం ఫైనల్లీ లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చాట్ మసాలా కూడా ఒక చిన్న టీ స్పూన్ సరిపోతుందండి. లేదు మాకు కొంచెం ఫ్లేవర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా కూడా ఎక్కువైనా కూడా టేస్ట్ అనేది కొలాప్స్ అవుతుంది. అందుకనే మనం దేనికైనా సరే నార్మల్ అంటే ఎలా కావాలంటే అలాగే తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చాట్ మసాలా వేసేసి చక్కగా మనం కలిపేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. ఘాటుగా కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు స్పైసీ వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చండి. కారం అనేది స్కిప్ చేయొచ్చు అనమాట, నో ఇష్యూ. సో ఇలా నేనైతే కారం స్కిప్ చేశానండి.
అండ్ ఫైనల్లీ ఇవన్నీ అంటే చాట్ మసాలా, సాల్ట్, బటర్ మొత్తం మిక్స్ అయిపోయి చక్కగా ఫ్లేవర్ అంతా కూడా స్వీట్ కార్న్కి పట్టే వరకు ఒక 5 మినిట్స్ వరకు మనం దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో మనం హీట్ చేయాలి. సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం షాపింగ్ మాల్లో మనం 30 రూపీస్ పెట్టి తీసుకునే చిన్న కప్ కంటే కూడా ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఇక్కడ ఒక పువ్వు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మీ మెదడుకి ప్రశ్న అనమాట. ఈ పువ్వు ఎవరికైనా సరే తెలిస్తే ఈ పువ్వు పేరేంటి అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన నెక్స్ట్ వీడియోలో హెల్దీ అలాగే నిలవ ఉండే మునగాకు కారపొడి ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.